हाँ अन्ना नहीं गए अन्ना, देखेंगे अन्ना एक बार वहाँ जाके बात करके। मैं आज भी जा रही हूँ निज़ामाबाद, इश्यू पे ज़रा सोचेंगे उसके बारे में। हम बहुत हमदर्द है, हमदर्दी से ही सोचेंगे अन्ना। थैंक यू। जय तेलंगाना। అంచనాలు పెరిగిన మాట వాస్తవం. 300 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2000 కోట్లకు వచ్చిన మాట వాస్తవం. అందులో పనులు జరిగిన మాట కూడా వాస్తవం. 90% పనులు అయినాయి. 26 గేట్లు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ. మనం నిన్న పోయే వరకు మెయిన్ కెనాల్స్ తవ్వి ఉన్నాయి. ఓన్లీ కొన్ని చిన్న చిన్నవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. సో ఆ చిన్న చిన్న కెనాల్స్, లింక్ కెనాల్స్, అదేవిధంగా మహారాష్ట్ర సైడ్ ఉన్న 1700 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్, ఇది జరిగిపోతే ప్రాజెక్టు స్టార్ట్ అయిపోతుంది. కానీ మహారాష్ట్రతో అసలు మన వాళ్ళు మాట్లాడతలేరు. ఒకటి, మన దిక్కు జరిగే పనుల మీద శ్రద్ధ పెడతలేరు. రెండు, ఆ రెండు విషయాల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికే చెనాక కొరాట విజిట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఒక 10,000 ఎకరాలు కూడా పారేటటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న మెయిన్ కెనాల్కి నీళ్ళు ఇడిచిపెట్టినా కూడా. అయితే ఇక మీరు చూస్తున్నారు, ఇక నేను ఇంకా డీప్గా చెప్పదలుచుకోలే, కానీ గేట్లు వేస్తున్నారు, తీస్తున్నారు ఇసుక మాఫియా కోసం. అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది. సో ప్రాజెక్ట్ని వేరే రకంగా వాడుకుంటున్నారు, రైతుల కోసం కాకుండా పైసల కోసం వాడుకుంటున్నారు. అటువంటి వాడుకోకుండా రైతులకు బెనిఫిట్ చేయాలనేది విషయమే చెప్పడానికి వచ్చాం. అంటే జాగృతి ఎజెండా సింపుల్ బ్రదర్. సామాజిక తెలంగాణ సాధించాలనుకుంటున్నాం. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి, మహిళలకు యువతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మా ఎజెండా నచ్చి చాలామంది వస్తున్నారు. ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తున్నారు. కొంతమంది విమర్శిస్తున్నారు, వారిని కూడా వెల్కమ్ చేస్తున్నాం. సో నేనేమంటున్నా, అన్ని పార్టీలో ఉన్నారు, అట్లేం లేదు. ఒకళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అవసరం ఏమున్నది, ఫస్ట్ ఇష్యూ ప్రజల ఇష్యూ, ప్రజా సమస్యల ఇష్యూ, వాటి మీద ఫోకస్ పెట్టినాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.